నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, 30 రోజులు కంటిన్యూగా మీరు షార్ట్స్ అప్లోడ్ చేయగలరా? చేస్తానంటే ఓకే అని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి కామెంట్లో. ఎందుకంటే ఇది 30 డేస్ అప్లోడ్ ఖచ్చితంగా చేసినారంటే మీరు సక్సెస్ఫుల్ ఖచ్చితంగా అవుతారు. ఇది ఏ విధంగా అవుతారనేది చెప్తాను. చెప్పే ముందు మన ఛానల్కి వచ్చేసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, వెల్కమ్ టు టాపిక్ ఏమంటే 30 రోజులు మనము 30 డేస్ కంటిన్యూగా డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ వచ్చేసి మనం ఆల్గోరిథం ఏముంటుందంటే డైలీ అప్లోడ్ చేసే వాళ్ళకు ప్లస్ పాయింట్గా యూట్యూబ్ చూస్తుంది. మనం డైలీ అప్లోడ్ చేస్తున్నామంటే ఒక 4-5 డేస్ తర్వాత అబ్బా ఇతను డైలీ అప్లోడ్ చేస్తున్నాడని చెప్పేసి ఎక్కువగా సెర్చింగ్లో షార్ట్ ఫీడ్స్లో పంపించడం మొదలవుతుంది. అంటే మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇవన్నీ ప్లస్ పాయింట్ కింద మనం ఆలోచిస్తుంటే మనం 30 డేస్ ఒక 15 డేస్ 20 డేస్ అయ్యే కొద్దీ మనకు వ్యూవర్స్ పెరుగుతూ ఉంటారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు ఆటోమేటికల్లీ. ఎందుకంటే డైలీ వీడియో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మన కన్సిస్టెన్సీ అనేది యూట్యూబ్కు చాలా ఇష్టం. కన్సిస్టెన్సీ అంటే మనం డైలీ చేయడం అంటే కంటిన్యూగా రెగ్యులర్గా చేయడం వల్ల అందుకు మన ఛానల్ని చాలా గ్రోత్ చేసుకుంటూ వెళ్తుంది. వ్యూవర్స్ పెరుగుతూ ఉంటారు, ఎవరికొరకు షార్ట్ ఫీడ్స్ పంపిస్తుంది, సెర్చింగ్ పంపిస్తుంది. అలా ప్రతి ఒక్కరికి ఎలా పంపించాలో మొత్తం టోటల్గా పంపిస్తూ ఉంటుంది కంటిన్యూగా చేస్తూ ఉంటే. ఇంకొకటి ఏమంటే మనకు 30 డేస్ చేస్తూ ఉంటే 30 డేస్ చేసిన తర్వాత మనకు ఒక ప్లస్ పాయింట్ ఐడియా వస్తుంది మనకు మైండ్లో. ఏమని అంటే నాకు వ్యూస్ పెరుగుతున్నాయి, పర్ డే డే బై డే మనకు పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉంటే మనం ఇంకా బాగా చేయాలని చెప్పేసి మనకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కానీ పర్ఫెక్ట్గా చేస్తేనే నేను చెప్పేది విషయం ఎంత, ఊరికే ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే కాదు. మనం మన కాంటెంట్ పర్ఫెక్ట్గా ఉండి చేస్తే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎలా వెయిట్ చేస్తారంటే ఇతని వీడియో వస్తుంది ఈ టైంలో, పర్ఫెక్ట్ టైమింగ్లో వస్తుంది, పర్ఫెక్ట్ టైమింగ్లో అప్లోడ్ చేస్తాడు, పర్ఫెక్ట్ బాగుంటుంది, జోక్ కానీ కామెడీ కానీ ఏదన్నా కానీ అది కుకింగ్ కానీ ఏదైనా కానీ మనకు పర్ఫెక్ట్గా అప్లోడ్ చేస్తున్నాడని చెప్పేసి ప్రతి ఒక్క వ్యూవర్ అనేది వెయిట్ చేయడం మొదలు పెడతారు. అంటే మన కాంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఏదో ఒకటి అడ్డంతిడ్డంగా వేస్తూ ఉంటే దాని గురించి చెప్పడం లేదు నేను. మనం పర్ఫెక్ట్గా చేస్తున్నామంటే పర్ఫెక్ట్ కంటెంట్ ఉంటే దాని గురించి చెప్తున్నాను. అట్లా 30 డేస్ చేసిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనం పర్ఫెక్ట్గా చేయాలని చెప్పేసి మనకు కూడా మైండ్లో పెరుగుతుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మన వ్యూవర్ నిన్న చూసిన వీడియోకి ఈరోజు చూసిన వీడియోకి చాలా తేడా కనపడాలి. మనం ఇంకా అప్లోడ్ బాగా చేయాలి, ఇంకా పర్ఫెక్ట్ కంటెంట్ తీసుకోవాలి, ఇంకా బాగా చేయాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అది ఒక ప్లస్ పాయింట్. మనకు చాలా తొందరగా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే ఒక ఆడియన్స్ వెయిట్ చేస్తున్నాడంటే మన వ్యూవర్ వెయిట్ చేస్తున్నాడంటే మనకు ప్లస్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే 4 రోజులు ఫస్ట్ మన వీడియో చూస్తానే అతను చూసి సబ్స్క్రైబ్ చేసుకోరు. తర్వాత కంటిన్యూగా చేస్తూ ఉంటేనే సబ్స్క్రైబర్ అనేది మనకు తయారవుతారు. ఎందుకంటే ఒకరోజు చూసిన వీడియో మళ్ళీ మరుసటి రోజు చూసిన వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటే మనకు వీడియోలో గ్రోతింగ్ బాగా కనపడతా ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఇతని వీడియో ఖచ్చితంగా చూడాలని చెప్పేసి. అట్లా మనం 30 డేస్ కంటిన్యూగా చేస్తూ ఉంటే మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ప్రతి షార్ట్స్ అనేది వైరల్ కాదు. ఏదో ఒక షార్ట్, ఏదో ఒక 10 షార్ట్ 30 షార్ట్లలో ఏదో ఒక 2-3 వైరల్ అయిపోయినాయంటే మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎవరెవరు చేస్తున్నారో ఇట్లా డైలీ షార్ట్స్ అనేది మనకు కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే మనకు షార్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మన కన్సిస్టెన్సీ కూడా అంతే ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకుంటే యూట్యూబ్కు అది నచ్చదు. షార్ట్స్ గురించి చెప్తున్నాను, వీడియో గురించి కాదు. వీడియో ఎట్లా అంటే మనం వీక్లీ ఒకటైనా చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు, 3 అప్లోడ్ చేసుకోవచ్చు, 5 అప్లోడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ షార్ట్స్ అనేది డైలీ అప్లోడ్ చేస్తే సక్సెస్ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు అర్థమైందనుకుంటా. అర్థమైతే ఒక కామెంట్ చేసేయండి, 30 డేస్ నేను చేస్తానని చెప్పేసి. లేదా ఎవరైనా 30 డేస్ కంటిన్యూగా చేస్తుంటా ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయొచ్చు, నేను 30 డేస్ చేసినా కూడా రాలేదు అని చెప్పేసి. ఎందుకు రాలేదు నేను చెప్తాను. ఎందుకంటే రీజన్ ఏమంటే మనకు పర్ఫెక్ట్ కంటెంట్ ఉండాలని చెప్పాను ముందు, మళ్ళీ చెప్తున్నాను. పర్ఫెక్ట్ కంటెంట్ ఉంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్ బాయ్.